మెయిన్ రోడ్ కి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. 20x45 డైమెన్షన్స్ లో ఉంటుంది. ఈస్ట్ కి వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు, నార్త్ కి వచ్చేసి 25 ఫీట్ రోడ్డు. ఈ ఇల్లు వచ్చేసి తొర్రూరులో ఉంటుంది. తొర్రూరు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో అంటే 200 మీటర్ల డిస్టెన్స్ లో ఇల్లు దగ్గర చేరుకోవచ్చు. రీసెంట్ గానే తొర్రూరుని డివిజన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది. తొర్రూరు అనేది మనకి ప్రెసెంట్ ఉన్న ఎమ్మెల్యే గారి సొంత ఊరు అనమాట. సో దీన్ని డెవలప్ చేయడానికి 100% ఆస్కారం ఉంది. అందుకే దీన్ని డివిజన్ లో కలపడం జరిగింది. ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. నార్త్ కి వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్డు, ఈస్ట్ కి వచ్చేసి మనకి 30 ఫీట్ వైడ్ రోడ్డు. సీసీ రోడ్ అయిపోయింది, డ్రైనేజ్ అయిపోయింది. 25x45 డైమెన్షన్స్ తో ఉంటుంది. G+1 ఇల్లు 2400 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు కట్టడం జరిగింది. హయత్ నగర్ నుంచి ఇక్కడ వరకు 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో, ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 11 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓఆర్ఆర్ లోపే ఉంటుంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్స్ మధ్యలో ఇల్లు అయితే ఉంటుంది. అసలు లోపలికెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోవచ్చు, పార్కింగ్ చాలా బాగుంది. ఒక చిన్న కారు, 2 బైకులు ఈజీగా పడతాయి. పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకు బోర్ ఉంది, సంప్ ఉంది. వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు పక్కన పైకి వెళ్ళడానికి మెట్ల కింద స్పేస్ ఉంది. మళ్ళీ వాష్ ఏరియా కూడా ఉంది. చూసుకోవచ్చు, పార్కింగ్ లో గోడలకి మంచి న్యాచురల్ స్టోన్స్ వేయడం జరిగింది. అందుకే పార్కింగ్ అద్భుతమైన లుక్ వచ్చింది. డోర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. మంచి టేక్ వుడ్ వాడి మంచి డోర్ ఇవ్వడం జరిగింది. హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు, చుట్టూ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు ఇది. 25x45 డైమెన్షన్స్ తో ఉంది. అందుకే ఇల్లు అద్భుతంగా కుదిరింది. చూసుకోవచ్చు, హాల్ అయితే విశాలంగా వచ్చింది. మనకి ఫ్లోరింగ్ మొత్తం మంచి టైల్స్ వాడడం జరిగింది. చూసుకోవచ్చు, పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మనకి ఎదురుగా టీవీ పాయింట్ పెట్టుకొని ఇక్కడ సోఫాలు వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇటు పక్కన కూడా చిన్న టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కిచెన్. చూసుకోవచ్చు, కిచెన్ కూడా చాలా బాగుంది. ఒక 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా ఉంది. వాస్తు ప్రకారం బ్యాక్ లైన్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. వెనుక మనకు వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. మన గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఉంది. ఇటు వచ్చేసి మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. 2 బెడ్రూమ్స్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ప్లానింగ్ అయితే అద్భుతంగా చేయడం జరిగింది. చూసుకోవచ్చు, మాస్టర్ బెడ్రూమ్ విశాలంగా ఉంది. సెల్ఫ్లు కూడా సెల్ఫ్లు ఇచ్చారు. బీరువా స్పేస్ ఉంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. విండో కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఈ రూమ్ అయితే చాలా స్పేషియస్ గా వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు చెప్పిన విధంగా. బాత్రూమ్ కూడా చాలా విశాలంగా మంచి స్పేషియస్ గా ఉంది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా అద్భుతంగా కుదిరింది. మీరు చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇందులో కూడా సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూసుకోవచ్చు, బాత్రూమ్స్ కానీ రూమ్స్ కానీ అద్భుతంగా కుదిరినాయి. ఇప్పుడు పైకి వెళ్ళి 2 BHK పోర్షన్ ఏ విధంగా కట్టారో చూద్దాం. చూసుకోవచ్చు, బాల్కనీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్ చేరుకోవడం జరిగింది. మంచి స్టీల్ రైలింగ్ ఉంది. గ్లాస్ అద్భుతంగా చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. కింద ఏ విధంగా డోర్ ఉందో పైన కూడా అదే విధంగా డోర్ ఉంది. మంచి క్వాలిటీతో డోర్ ఉంది. చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మంచి గ్లాస్ పెట్టడం జరిగింది. మంచి లుక్ వచ్చింది. హాల్ అయితే విశాలంగా వచ్చింది. మంచి ఫాల్ సీలింగ్ ఉంది. హాల్లో మనకి UPVC విండోస్ విత్ గ్రిల్స్ తో ఇవ్వడం జరిగింది. విశాలమైన హాల్ ఉంది. కింద ఏ విధంగా అయితే 2 BHK ఉందో పైన కూడా అదే విధంగా ఉంది. కాకపోతే ఇక్కడ హాల్ కొద్దిగా విశాలంగా వచ్చింది. చూసుకోవచ్చు మీరు, ఇటు ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఇటు ఒక బెడ్రూమ్ ఉంటుంది. రెండిట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్. ఇది వచ్చేసి మనకి టీవీ స్పేస్ అనమాట. కబోర్డ్స్ వేయించుకుంటే అద్భుతంగా లుక్ వస్తుంది. ఇటు వచ్చేసి మనకి కిచెన్. చూసుకోవచ్చు, కిచెన్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, పూజ గది ఉంది. పూజ గది పక్కన ఆనుకొని మాకు అటు సైడ్ వెళ్ళడానికి డోర్ కూడా ఇవ్వడం జరిగింది. పూజ గది ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది. చూసుకోవచ్చు, హాల్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. చూసుకోవచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వచ్చింది. 6x6 మంచిగా ఈజీగా పడుతుంది. చుట్టూ తిరిగే విధంగా చాలా స్పేషియస్ గా ఉంటుంది అనమాట. సరిపడిన సెల్ఫ్లు ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, మనకి మాస్టర్ బెడ్రూమ్ లో విండో కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పెద్దగా ఉంది. వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది. మంచి టైల్స్ కూడా అద్భుతంగా చేయడం జరిగింది. డోర్స్ కూడా చాలా బాగున్నాయి. దీనికి ఆపోజిట్ లో మనకి కింద ఏ విధంగా అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందో పైన కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చూసుకోవచ్చు, బెడ్రూమ్స్ అయితే విశాలంగా వచ్చినాయి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా అద్భుతంగా కుదిరింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. అటు పక్కన వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. హాల్స్ కూడా అద్భుతంగా కుదిరినాయి.
పైన మీరు చూసుకోవచ్చు, పైన కూడా మంచి నీట్ గా ఉంది, హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు ఇది. 25x45 డైమెన్షన్స్ తో ఈ కాంబినేషన్ లో ఇల్లు దొరకడం చాలా అరుదు. అది కూడా మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంది ఇల్లు. ఇక ప్రైస్ వచ్చేసి మనకి 93 lakhs చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న మా నంబర్ కి కాల్ చేయండి. తొర్రూరు, మునగనూరు ఏరియాస్ లో మా దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.